వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తెలంగాణ జరూర్ ఆనా అంటే తెలంగాణకు తప్పక రండి అనే నినాదంతో మే 7 నుంచి 31 వరకు జరగనుంది. పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు తరలి రానున్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమం మే 10న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో, ముగింపు వేడుకలు అదే నెల 31న హైటెక్స్లో జరుగుతాయి. ఈ మధ్యలో రాష్ట్రంలోని చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలకు యువతులను తీసుకెళ్తారు. మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీములతో ఈవెంట్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు, మిస్ వరల్డ్ 2024 క్రిస్టీవా పిస్కోవా తదితరులు గురువారం హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల పోస్టర్ ను తెలంగాణ పర్యాటక శాఖ వెబ్సైట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి క్రిస్టినా పోచంపల్లి ఇక్కత్ చీర కట్టుతో వచ్చి ఆకట్టుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మిస్ వరల్డ్ పోటీలను అట్టహాసంగా నిర్వహిస్తాం. తెలంగాణ సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేసే సదవకాశం వచ్చింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం. ఈ పోటీలను హైదరాబాద్ లో జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో మేము గట్టిగా ప్రయత్నించి సఫలమయ్యాం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే మా ప్రయత్న ప్రధాన ఉద్దేశం. వీటికయ్యే ఖర్చు 54 కోట్ల రూపాయలు. అందులో నిర్వాహకులు, ఆతిథ్య రాష్ట్రం 50-50 భాగస్వామ్య నమూనాను అనుసరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్లు భరించాల్సి ఉంది. ఇందులో పర్యాటక శాఖ ఇచ్చేది 5 కోట్లు. మిగతా 22 కోట్లను టూరిజం కార్పొరేషన్ స్పాన్సర్ల ద్వారా సేకరిస్తుందని తెలిపారు. ఇక క్రిస్టినా పిస్కోవా మాట్లాడుతూ, భారతదేశానికి రాగానే తనకు చాలా గొప్పగా స్వాగతం పలికారని ప్రపంచ సుందరి క్రిస్టీవా అన్నారు. ఆమె మాట్లాడుతూ, నా ప్రయాణానికి ఇండియానే వేదిక. ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచా. తెలంగాణకు వచ్చాక యాదగిరిగుట్టకు వెళ్ళా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచి అనుభూతిని ఇచ్చింది. నా హృదయంలో భారతదేశానికి చాలా ప్రాధాన్యం ఉందని అన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల యువతులు మే 6-7 తేదీల్లో హైదరాబాద్ చేరుకుంటారు. 10న గచ్చిబౌలిలో ప్రారంభ కార్యక్రమం అనంతరం వారిని బృందాలుగా విభజించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తారు. వారు 12న నాగార్జున సాగర్లోని బుద్ధవనం, 13న హైదరాబాద్ చార్మినార్, లాడ్ బజార్లకు, 14న వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రానికి, రామప్ప ఆలయానికి, 15న యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లికి వెళ్తారు. మే 16 నుంచి 26 వరకు హైదరాబాద్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 31న హైటెక్స్లో ఫైనల్ ఉంటుంది. జూన్ 2న రాజ్భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారు.